ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక మ్యాచ్ గురించి కాదు, ఒక ప్లేయర్ ఫామ్ గురించి కూడా కాదు, కానీ ఒక మాజీ లెజెండ్ చేసిన షాకింగ్ కామెంట్స్ గురించి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు IPL 2026లో పెద్ద చర్చగా మారాయి. ఆయన నేరుగా రియాన్ పరాగ్ మరియు అజింక్య రహానేపై తీవ్ర విమర్శలు చేస్తూ ఇద్దరూ వర్స్ట్ బ్యాటర్ రేస్లో ఉన్నారని చెప్పడం క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురి చేసింది. ఇది ఒక సాధారణ విమర్శ కాదు, ఒక మాజీ కెప్టెన్ నుంచి వచ్చిన సూటి వ్యాఖ్య. శ్రీకాంత్ మాటల్లో ఆవేశం స్పష్టంగా కనిపించింది. జీరో ఇంపాక్ట్ అనే పదం ఉపయోగిస్తూ ఈ ఇద్దరు ఆటగాళ్లు జట్టుకి ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు అని ఆయన గట్టిగా చెప్పాడు. ఇది ఫ్యాన్స్ను కూడా ఆలోచింపజేసే కామెంట్. ఎందుకంటే IPL వంటి టోర్నీలో ప్రతి ఇన్నింగ్స్ టీం ఫలితాన్ని మార్చగలదు. అటువంటి సమయంలో ఒక ప్లేయర్ కాంట్రిబ్యూషన్ లేకపోతే అది జట్టుపై ఎంత ప్రభావం చూపుతుందో మనం ఊహించగలం. ఇప్పుడు రియాన్ పరాగ్ పరిస్థితి గురించి మాట్లాడితే, అతను ఒక యువ ఆటగాడు మాత్రమే కాదు, ఒక టీం కెప్టెన్ కూడా. కానీ ఈ సీజన్లో అతని బ్యాటింగ్ చూస్తే ఆశించిన స్థాయిలో లేదు. వరుసగా తక్కువ స్కోర్లు, మ్యాచ్లలో ప్రభావం చూపలేకపోవడం, ఇవన్నీ కలిసి అతని మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. కెప్టెన్గా ఉన్నప్పుడు తన ప్రదర్శన కూడా జట్టును లీడ్ చేయాలి. కానీ ఇప్పుడు పరాగ్ విషయంలో అదే ప్రశ్నార్థకంగా మారింది. ఇక అజింక్య రహానే విషయానికి వస్తే, అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్. ఒకప్పుడు ఇండియా కోసం కీలక ఇన్నింగ్స్ ఆడిన అతను ఇప్పుడు IPLలో మాత్రం తన ఫామ్ను పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. వరుసగా డక్స్, తక్కువ స్కోర్లు, ఇవి ఒక సీనియర్ ప్లేయర్కు సరిపడే ప్రదర్శన కాదు. కెప్టెన్గా మాత్రమే కాదు, బ్యాట్స్మన్గా కూడా అతని బాధ్యత ఎక్కువ. కానీ ఈ సీజన్లో అతను ఆ బాధ్యతను నెరవేర్చలేకపోతున్నాడు. ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతుంది. శ్రీకాంత్ వ్యాఖ్యలు కఠినంగా ఉన్నా అందులో కొంత నిజం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉంది. ఒకవైపు టాలెంట్ ఉన్న యువ ఆటగాడు కానీ కన్సిస్టెన్సీ లేకపోవడం, మరోవైపు అనుభవం ఉన్న సీనియర్ కానీ ఫామ్ లేకపోవడం. ఈ రెండు పరిస్థితులు టీంకు చాలా ప్రమాదకరం. IPLలో ప్రతి మ్యాచ్ కీలకం. అక్కడ ఇలాంటి ఫామ్ సమస్యలు జట్టును వెనక్కి లాగేస్తాయి. టీములపై ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్లో పరాగ్ ఫామ్ లేకపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ బలహీనంగా మారుతోంది. ఇక రహానే ఉన్న జట్టులో కూడా అదే పరిస్థితి. కెప్టెన్గా ఉన్న వ్యక్తి ఫామ్లో లేకపోతే అది టీం మోరల్పై కూడా ప్రభావం చూపుతుంది. ప్లేయర్స్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఇక ముందు ఏమవుతుందనేది చాలా ఆసక్తికరంగా ఉంది. టీం మేనేజ్మెంట్ ఈ ఇద్దరిపై నమ్మకం ఉంచుతుందా, లేక కఠిన నిర్ణయం తీసుకుంటుందా? IPLలో ఒక్క మ్యాచ్ కూడా వదిలేయలేని పరిస్థితి. అందుకే ఈ ఇద్దరి భవిష్యత్ ఇప్పుడు కీలక దశలో ఉంది. ఒక మంచి ఇన్నింగ్స్ వారిని మళ్లీ హీరోలుగా మార్చవచ్చు, లేకపోతే విమర్శలు ఇంకా పెరుగుతాయి. ఎమోషనల్ యాంగిల్ చూస్తే ఇది కేవలం ఆట కాదు, ఆటగాళ్ల జీవితాలు. పరాగ్ ఇంకా యువకుడు, ప్రెషర్ ఎక్కువ. రహానే ఒక సీనియర్, తన కెరీర్ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఇద్దరూ ఇప్పుడు ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. ఈ దశలో వారు ఎలా స్పందిస్తారో అదే వారి కెరీర్ను నిర్ణయిస్తుంది. చివరగా చెప్పాలంటే, శ్రీకాంత్ కామెంట్స్ హార్ష్ అయినా క్రికెట్లో ఇది సాధారణం. ప్రదర్శన లేకపోతే విమర్శలు వస్తాయి, కానీ అదే విమర్శలు ప్లేయర్ను మళ్లీ బలంగా తిరిగి రావడానికి ప్రేరణ కూడా ఇస్తాయి. మరి మీరేమనుకుంటున్నారు? పరాగ్కు టైం ఇవ్వాలా, లేక రహానేను డ్రాప్ చేయాలా? కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.